ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మా నాన్న ఉద్యోగం చూసారంటే పగలబడి నవ్వారు. ఏమైంది? ఇప్పుడు ఇద్దరు నవ్వుల పాలయ్యాం. ఒక మనిషికి ఇంత ఈగో ఉండకూడదు వెంకట్. నీకు తిక్క. లక్కీగా బయటపడ్డావు కాబట్టి సరిపోయింది, లేకపోతే శైలు నీకు అర్థం కావట్లేదు. మనిద్దరిని విడదీయడానికి మీ నాన్న భద్రంగాడు కలిసి ఆడిన డ్రామా ఇది. డ్రామా మధ్యలో అనవసరంగా మా నాన్న తీసుకొస్తావు దానికి. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఆయనే బయటికి తీసుకొచ్చాడు నిన్ను. లేదంటే నీ మీద పెట్టిన కేసుకి 5 ఏళ్ళు జైల్లో ఉండేవాడివి. విడగొట్టాలనుకుంటే నేను అసలు బయటికి ఎందుకు తీసుకొస్తాడు? ఎందుకంటే నువ్వు ఇలా పిచ్చిదానిలాగా నన్ను తప్పు పట్టాలని. వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను తప్పు చేసిన నువ్వు నమ్ముతున్నావా? ఓకే వదిలే, అయ్యిందేదో అయిపోయింది. శైలు, నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? నమ్మక ఏం చేయాలి? ఏదో ఉద్యోగం చేయాలన్న తొందరలో నువ్వు అనవసరం. ఇంక నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. నువ్వు మీ నాన్న మాయలో పడ్డావు. అందుకే ఆయన నమ్ముతున్నావు, నన్ను నమ్మలేకపోతున్నావు. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని చోట నేను ఉండలేను. మరీ ఇంత చిన్న విషయానికి నువ్వు ఊరు వదిలిపెట్టేసి వైజాగ్ బాబాయ్ దగ్గరకు వెళ్ళడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మొగుడు పెళ్ళాలైనా లవర్స్ అయినా మాట మాట అనుకోకుండా ఉండర్రా. నీకు ఇది చిన్న విషయం కావచ్చు, నాకు చాలా పెద్ద విషయం. అలాగని తెంచేసుకుంటావా? ఆ పిల్ల కోపం తగ్గిన తర్వాత నచ్చ చెప్పాలి. ఏంటి నచ్చ చెప్పేది? అదేనా చిన్న పిల్ల? ఆ మాత్రం తెలీదా? మరీ మొండిగా మాట్లాడుకురా. అక్క, కాళ్ళు పట్టుకుని బతిమాలాల్సిన అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే తనే నా దగ్గరికి వస్తుంది. ఏంటి బిడ్డ, ఇప్పుడు ఏమైనాదని మాట మాట అనుకున్నారు అంతే కదా. అయినా అతని పరేషాల్లో అతను ఉంటే నువ్వు ఇలా కోపంగా మాట్లాడచ్చా? తప్పు కదూ. చూడు బిడ్డ, గొడవలు పెంచుకుంటే పెరుగుతాయి, తుంచుకుంటే తరిగిపోతాయి. ఇంత కష్టపడి ఇద్దరిని ఎడగొడితే ఈ ముసలిది కొంప ముంచేటట్టుందే. జల్దీ ఇంకా ఆలోచిస్తావేటి బిడ్డ? శైలు, ఇక్కడ నా తల్లి అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా. అయ్యో రక్తం అండి. నువ్వు ఉండరా కొంప మురుగుతుంటే? దెబ్బలు తగిలింది నాన్న. వెంకట్ ఊరికి వెళ్ళిపోతున్నాడమ్మా. అదే ఏమైంది? అల్లుడు కోపంలో. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, అల్లుడు ఊరికి వెళ్ళిపోతున్నాడని ఆపుదామని వెళ్ళాను. చాలా కోపంలో ఉన్నాడు. ఎంత బతిమాలను శివాలెత్తిపోతున్నాడు. సరే, ఆఖరికి ఆడపిల్ల తండ్రిని కదా అని అన్ని చంపుకుని కాళ్ళ మీద పడ్డాను. ముసలాడని కూడా చూడకుండా కాళ్ళతో తనితే గాడ తగిలి పగిలిపోయిందమ్మా. సరేలే, పగిలితే పగిలింది. ఒంటి మీద దెబ్బ 4 రోజులు పోద్ది. కానీ ఇక్కడ నా కూతురి మనసు మీద కొట్టాడమ్మా దెబ్బ. ఉంగరం తీసి నేలకేసి కొట్టాడమ్మా. ఈ వర్షం మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను, నా మనసులో నేను నా వేలికే ఉంగరాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచుకుంటాను. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఎప్పుడు వర్షం పడినా ఇలాగే నన్ను హత్తుకోవాలి. సర్లే, వాడు మగమహారాజు, మనకు తప్పదు కదమ్మా. ఇదిగో బంగారం, నువ్వు వెళ్ళి వాళ్ళక్క కాళ్ళ మీద పడి. అక్కర్లేదు. అలా కాదు. అక్కర్లేదన్నాను కదా. వద్దనుకుని వెళ్ళిపోయే వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలే అవసరం నాకు లేదు. నేను కావాలనుకుంటే అతనే వస్తాడు. పోయేవాడు పోతూ పోతూ ఆ భద్రనగాడితో సున్నం పెట్టుకున్నాడు. ఆ భద్రనగాడేమో ఆ కోపాన్ని నా మీద, నా కూతురు మీద తీసుకుంటున్నాడు. నేను ఎప్పుడో తీసుకున్న అప్పు ఇప్పటికిప్పుడు తీర్చాలంట. లేకపోతే నా కూతురు అడిగించి పెళ్లి చేయాలంట. ఆ వెనవకిచ్చి పెళ్లి చేయడం కంటే నేను ఉరేసుకుని చచ్చిపోవాలంతే. కానీ నీకోసం చూస్తున్నానే. మరి ఇప్పుడు ఎలాగండి? ఎలాగంటే ఆ ప్రొడ్యూసర్ ఏమో డబ్బులు ఉంచుకుని వెనకాల తిరుగుతున్నాడు. నా కూతురు హీరోయిన్ అయితే ఆ డబ్బు తీసుకుని ఆ భద్రన మొగం మీద కొట్టొచ్చు. కానీ పాపం అసలే తను అల్లుడు వదిలేసి వెళ్ళిపోతున్నాడన్న బాధలో ఉండి ఎలా అడుగుతాను? నాన్న, అమ్మా, నేను సినిమాలో యాక్ట్ చేస్తాను. ఆ డబ్బుతో అతన్ని అప్పు తీర్చేయండి. అయ్యో రక్తం అండి. ఫోన్ ఎవరిది? ప్రొడ్యూసర్. హలో ప్రొడ్యూసర్ గారు, నమస్తే.
అడ్వాన్స్ ఎప్పుడు రమ్మంటారు? అయితే వరంగల్ రమ్మంటా? ఇంకా వరంగల్ ఏంటండి? జెండా ఎత్తేస్తున్నావు. బాయ్ బాయ్ వరంగల్. బాయ్ బాయ్ భద్రన్న. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే అందమల్లే ఇది నా మనసు. ఉండిపోవే వెండివాన తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి ఈ వర్షం సాక్షిగా మనిద్దరం ఒకటైపోయాం. నువ్వొస్తానంటే నేను తంటానా నువ్వు వస్తానంటే నేను తంటానా నువ్వొస్తానంటే నేను తంటానా నువ్వు వస్తానంటే నేను తంటానా. రే వెంకట్ రే రే వెంకట్ గారు వచ్చాడు రా. రే ఎలా ఉన్నావురా? రే ఎంతకాలం ఇంతరా బాగున్నావా? పదండ్రా, ఇంకా ఆలోచిస్తారేంటి? ఏమైతే అదైంది. ఓ ట్యాంకర్ పెట్రోల్ తీసుకెళ్లి ఇల్లంతా తగిలెట్టి మరీ శైలజని తీసుకొద్దాం. బుద్ధి లేకుండా మాట్లాడుకో. వాడేమన్నా కాన్కేస్గా గొట్టంగా అనుకుంటావా? మొత్తం తెలంగాణలోనే పవర్ఫుల్ రా వాడు. అదే మన బలం. మనం ఇంత ధైర్యంగా శైలును విడిపించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను వాడు ఊహించడు. అలాగని దూకుడుగా వెళ్ళడం కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈ రాత్రికే శైలును విడిపించాలి. శశి సమవదన రామ రామ శశి సమవదన రామ ప్రభంజనాత్మజ బండన రామ ఘోర తాటకి నిద్రించిన భద్ర, నా మాటిను. ఆ పిల్ల అన్నమే తింటం లేదు. నిన్ను పెండ్లి ఎందుకు చేసుకుంటుంది? కాపరమెట్లా చేస్తుందిరా? పది నెలల నుండి లంకలో ఉంచితి, నేటికి నా కోరిక సిద్ధించలేదే. వద్దో, కాళ్ళకు పారాణి రాసుకో, ఎర్రగా బాగుంటుంది. చేతికి గోరింటాకు పెట్టుకో, ఎర్రగా ఇంకా బాగుంటుంది. చేతికి రక్తం పూసుకోవద్దు, బాగుండదు. నిన్నీ పాటికి ఏదైనా చేసుండేవాడిని. ఆడదాని ఉసిరు పోసుకోవద్దని ఊపిరిపోయే ముందు మయ్య చెప్పిండు. అందుకనే నిన్నేం చేయలే, కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మరెవరంటే ఇష్టం? వదిలేసి పారిపోయిన వెంకటగాడంటే ఇష్టమా? వాడి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తావు? నువ్వు చీ అన్నా తూ అన్నా తుడి చేసుకుంటుంది నేను. నా గురించి ఆలోచించవే. మనసు మార్చుకో. మనసు మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నువ్వెన్నన్నా కోపం అనిపించలే, ఇంకా మోసు పెరిగిపోతుంది. ఏనవ్వా, ఏముందే మీ ఆడాలలో? కింగు లాంటి మగాన్ని కూడా కొంగుని కట్టేసుకుంటారు. ఇంకా నా వల్ల కాదు. రేపే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏంది గట్లా చూస్తున్నావు? పీట్ల మీద కూర్చునేంత వరకు నీకు టైం ఇస్తున్నా. మనసు మార్చుకోనీకి కాదు, చీర మార్చుకోనీకి. అది ఈ జన్మలో జరగదు. జరిగిద్ది. జరగదు.
వినపడ్డం లేదా మీ ఇంటి రామాయణం? సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసుకో. కళ్ళు తెరుచుకో. మదన్ మత్త రావణ కాచుకొమ్మిరా యుద్ధం. మార్చండ్రా కదా. నువ్వే కదా రాముడివి. సీత మెళ్ళలో తాళి తీసి రావణాసుడికి వాడు కడతాడు. రేయ్ మధ్యాహ్నం పోయిందా? సీతమేళ్ళ తాళి రాముడు తీయటమేందిరా? నువ్వు తాళిది. అపచారం సార్, తప్పైపోతుంది సార్. చూసినావా, కరెంటు పోయినది. అపశకునవరా? అపశకున తొక్క. ఏమైందో చూడండి రా. రాముడు వచ్చాడేమో. అన్నా ఇటు రారా. వస్తున్నావనా? కరెంటు ఎటు పోయిండ్రా? రాలేదన్నా. ఆ ఫీజులు గట్రా చెక్ చేసిండ్రా? చేసావన్నా? ఆ ట్రాన్స్ఫర్ పోయి చూడండి. జరా జల్దీ చేయరా. అట్లనేనా? గిడ కనెక్షన్ తీసేసిందిరా భయ్. అంజయ్ అందరు తీసుకుపోయి భద్రన గదిలో పెడదాం. అరే యాదగిరి అన్నా, నీ లాంతర్ తీసుకెళ్ళి అమ్మాయి గదిలో పెట్టు. అట్లనే అన్నా. తీసుకొని ఉంటాను.
రైట్ అందరూ సేఫే కదా, పదండి పదండి. రైట్ శైలం తీసుకుని బాధపడి. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నావు, ఒక్క ట్రైన్ కూడా రాలేదు. నాకేంటో కంగారుగా ఉందిరా. అసలు ఈ టైంలో ట్రైన్లు ఉన్నాయంటావా? ఉండరా, టెన్షన్ పెట్టుకో. మన గురించి టెన్షన్ కాదురా, శైలజ గురించి. ఏమైందిరా? రే వివరాలన్నీ కనుక్కున్నాను. ఈ టైంలో ట్రైన్స్ ఏవీ లేవు. ఒకే ఒక గూడ్స్ ఉంది, అది కూడా ఈ స్టేషన్లో ఆగరంట్రా. వెంకట జగన్ ఇంతవరకు రాలేదురా. వాళ్ళని వదిలేసి మనం ఎలా వెళ్తాం? వెంకట్ వచ్చినా రాకపోయినా శైలజాన్ని తీసుకుని మళ్ళీ వెళ్ళిపోమన్నాడు. అవునరా? నేను రాను. వెంకట్ వచ్చేదాకా నేను రాను. మనం వచ్చేసారా? వెంకట్ అరే అంత ఓకే కదా? ఎంత కంగారు పడని తెలుసా? వెంకట్ అరే వెంకట్ ఏం కాలేదు కదరా నీకు? ట్రైన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒకటే గూడ్స్ ఉందిరా, అది కూడా వచ్చే టైం అయింది. ఎలాగోలా దాంట్లో వెళ్ళిపోదాం రా. మీరు రావట్లేదు, మేము మాత్రం వెళ్తాం. అదేంట్రా అది ఎలా కుదురుతుంది? చెప్పేది వినండి రా. ఇప్పుడు దాకా మీరు నా కోసం చేసిన రిస్క్ చాలు, ఇంకొద్దు. మీరు వెళ్ళిపోండి. అలా కాదురా, మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోమంటావా? అరే మేము కూడా నీతో వస్తాంరా. రే మీరు వెళ్ళండి రా. కాదు నేను చెప్పేది ఏంట్రా? వెళ్ళండి చెప్పేది మీకే. వెళ్ళండి.
అన్నా పిల్లగాడు అడవిలో దూరిండ్రంటనా కాశాన చెప్పిండు ఆడిని నరికి ఎట్లా నన్ను అమ్మాయిని ముహూర్తం టైంకి తీసుకొస్తానని చెప్పన్నాడన్నా లేకుంటే నీ